నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. నా కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో తెలపండి. స్నేహ భర్త జాబ్ మానేసి చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. స్నేహ తన సంపాదనతోనే సంసారం గుట్టుగా నెట్టుకొస్తుంది. కానీ మంచంలో ఉన్న అత్తగారు ఆడపడుచుకి ఎప్పుడు తన మీద చాడీలు చెప్తూ సాధిస్తూ ఉంటుంది. పిల్లల కోసం అన్నీ భరిస్తుంది స్నేహ. ఒకరోజు ఆడపడుచు తన అన్నతో కోపంలో అన్న ఒక మాట వల్ల స్నేహ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది వినండి. స్నేహ పేరుకు తగ్గట్టే నవతరం ఇల్లాలు. ఉదయాన్నే లేచి వంట పని ఇంటి పని ముగించుకొని పిల్లలను స్కూలుకు తయారు చేసి అత్తమామలకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి గబగబా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది స్నేహ. గబగబా నడుచుకుంటూ మెయిన్ రోడ్డుకి వెళ్ళింది. ఆ పక్కనే ఉన్న బస్టాండ్లో బగబగా మండే ఎండకు మొగాన్ని దాచుకొని బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది. రాక రాక చాలాసేపటికి ఒక బస్సు వచ్చింది. కానీ బస్సులో పాదం మోపడానికి కూడా స్థలం లేకుండా మనుషులు కిక్కిరిసిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ బస్సు మిస్ అయిపోతే మళ్ళీ అరగంట వరకు మరో బస్సు లేదు. దర్జాగా ఏ బైకో కొనుక్కొని వెళ్తే బాగుండు. కానీ తన భర్తకి సంపాదన లేదు. తన సంపాదనతోనే ఇల్లు మొత్తం గడవాలి. పిల్లల చదువులు, ఇంటి అద్దె, అత్తమామల అనారోగ్యానికి మందులు, అన్ని బాధ్యతలు చూసుకోగా మిగిలిన డబ్బులు భవిష్యత్తు కోసం దాచుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పటినుంచో ఒక స్కూటీ కొనుక్కోవాలి అనే కోరిక ఉన్నా కొనుక్కోలేకపోతూ ఉంది స్నేహ. ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే బస్సు వెళ్ళిపోతుంది అని అదే బస్సులో తొక్కిసలాటల మధ్య ఎలాగైతేనే మొత్తానికి బస్సు ఎక్కింది స్నేహ. ఆఫీస్ చేరుకునేసరికి ఒంటి మీద చీర కాస్త నలిగే పోయింది. ఒడ్డు పొడుగు అందం చందం ఉన్న స్నేహ నలిగిన చీరలో కూడా కడిగిన ముత్యంలా ఉంటుంది. అందుకే ఆ ఆఫీస్లో అందరికీ స్నేహ మీదే కన్ను. కానీ స్నేహ తన పని తాను చేసుకొని ఇంటి దగ్గర దించిన తల ఆఫీస్లో, ఆఫీసులో దించిన తల మళ్ళీ ఇంటి దగ్గర మాత్రమే ఎత్తుతుంది. అంత మంచి అమ్మాయి. ఆఫీస్లో పని మొత్తం చేసుకొని ఇంటికి చేరేసరికి రోజు రాత్రి 7 గంటలు అవుతుంది. పక్షవాతంతో బాధపడుతున్న అత్తగారు కాంతమ్మ కనీసం కూరగాయలు కూడా తరిగి పెట్టడానికి ఆసరాగా లేకుండా మంచం మీదే ఉంటారు. కానీ స్నేహ మీద రోజు కూతురికి చాడీలు మాత్రం చెప్తూ ఉంటుంది. అందుకేనేమో భగవంతుడు ఆమెకి ఆ శిక్ష వేశాడు. కానీ మామగారు సుబ్బరామయ్య గారు చాలా మంచి మనిషి. పిల్లల్ని స్కూల్కి తీసుకొని వస్తుంటారు. కోడలి కష్టాన్ని చూసి సుబ్బరామయ్య గారు అప్పుడప్పుడు ఇంట్లో ఆమెకు సాయం చేస్తూ ఉండేవారు. కానీ పెద్దవారు, తండ్రి సమానులైన మామగారి చేత చేయించుకోవడం ఇష్టం లేని స్నేహ ఆయనకి ఏ పని చెప్పేదే కాదు. తన భర్త భాస్కర్ అన్ని చెడు అలవాట్లకు బాగా అలవాటు పడ్డాడు. చెడు స్నేహాలతో తిరిగి ఎప్పుడో రాత్రి 10 అయ్యాక ఇంటికి వస్తాడు. మాట పడిన తత్వం వల్ల భాస్కర్ని ఎవరూ ఎక్కువ కాలం ఉద్యోగంలోనే ఉంచుకునేవాళ్లే కాదు. ఆ డిప్రెషన్లో అలా చెడు అలవాట్లకు బానిసైపోయాడు. కనీసం పిల్లలకు చదువు కూడా చెప్పేవాడే కాదు భాస్కర్. ఎప్పుడైనా పిల్లలు ఏదైనా డౌట్ అడిగినా అమ్మని అడగండి అని అనేసేవాడు. ఏదైనా అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అని నీకు పొగరు అని తిట్టేవాడు. స్నేహాని ఎప్పుడు భారీగా సుఖపెట్టిందే లేదు. తన దారి తాను చూసుకుంటే తన పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోతారేమో అని పిల్లల ముఖం చూసి స్నేహ భాస్కర్ని భరిస్తూ వస్తుంది. బండెడు చాకిరీ చేసి ఇంటి పని మొత్తం చూసుకొని ఆఫీస్లో కూడా తన పని మొత్తం చూసుకొని అలిసిపోయి ఇంటికి వచ్చిన స్నేహకి సాయం చేసేవాళ్లే ఎవ్వరూ ఉండరు. ఆఫీస్ నుండి వచ్చాక కూడా తనే ఇంటి పని మొత్తం చేసుకోవాల్సి వచ్చేది. కనీసం పని మనిషినైనా పెట్టుకుందామంటే అత్తగారి మాటలకు వచ్చిన పని వాళ్ళందరూ వెళ్ళిపోయేవారు. అందుకే ఇంటి పని మొత్తం తనే చేసుకోవాల్సి వస్తుంది. ఇక పిల్లలకి చదువు కూడా తనే చెప్పుకోవాలి. పైగా అత్తగారు భర్త అన్న మాటలకి తనే సర్దుకుపోవాలి తప్ప తన కష్టాన్ని గుర్తించే వాళ్ళే ఎవ్వరూ లేరు. ఆమె జీవితం మా ఇంట్లో ఒక జీతం లేని పని మనిషిలాగా మారిపోయింది. భాస్కర్కి ఒక చెల్లెలుంది. భాస్కర్ తల్లిదండ్రులు ఉన్నదంతా అమ్మి కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించారు. బాగా డబ్బు ఉన్న అత్తగారిల్లు కావటంతో భాస్కర్ చెల్లెలు ప్రీతి స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడూ అత్తగారింటి గొప్పలు చెప్పడంతోటే సరిపోతుంది ఆమెకు.
ఇంట్లో పనివాళ్ళు మెండుగా ఉండటం వల్ల తన పిల్లల్ని చూసుకోవడం తప్ప తనకి ఇంటి పని అస్సలు ఉండేదే కాదు. అత్తగారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు కనుక ఆమె పనివాళ్లతో చెప్పి ఇంటి పని మొత్తం చేయించుకునేవారు. అందుకే సుఖానికి అలవాటు పడిన ప్రీతి అసలు పుట్టింటికి రావడం కూడా మానేసింది. అలా ఒకరోజు ప్రీతి భర్త క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది. అందుకే భర్త లేని 4 రోజులు తల్లిదండ్రులతో గడపాలని పిల్లల్ని తీసుకుని అమ్మగారింటికి వచ్చింది ప్రీతి. వచ్చినప్పటి నుంచి వాళ్ళ అత్తగారింటికి అమ్మగారింటికి కంపేర్ చేస్తూ స్నేహాన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతూనే ఉంది. తన భర్త తనకు కొన్న ఆభరణాలన్నిటిని చూపించి తెగ మురిసిపోయేది. ఏదో మధ్యతరగతి కుటుంబంలో ఉన్నదానితో సరిపెట్టుకుంటూ మూడో కంటికి కూడా తెలియకుండా ఒక 2 బెడ్రూమ్ హౌస్లో గుట్టుగా కాపురం చేసుకుంటున్న స్నేహకి ప్రీతి రాక పుండు మీద కారం చల్లినట్టు అయింది. పైగా ఆమె స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆమె కోరిన గొంతెమ్మ కోరికలు తీర్చడం స్నేహకి కూడా కష్టమే. ప్రీతికి తోడు వాళ్ళ అమ్మ కాంతమ్మ. ఒక్కగానొక్క బిడ్డ రాక వచ్చింది. నా కూతురికి అచ్చటా ముచ్చటే జరగలేదు అని దీర్ఘాలు తీసేది. ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా స్నేహానే చేసి పెట్టాల్సి వచ్చేది. అమ్మగారి ఇంటికి రెస్ట్ తీసుకోవడానికి వచ్చినట్టు గది నుంచి బయటికి వచ్చేదే కాదు ప్రీతి. ఎప్పుడైనా ప్రీతి తండ్రి సుబ్బరామయ్య వదినికి కాస్త సాయం చేయమని చెప్తే నిష్ఠూరంగా మాట్లాడేది. తన ఇంట్లో పనివాళ్ళు ఉంటారని, కాళ్ళు కింద కూడా పెట్టను అని తను గొప్పలు చెప్పేది. మీకన్నా మా అత్తగారి ఇల్లే మేలు అని, చక్కగా చూసుకుంటారని, పుట్టిల్లని రావటమే కానీ ఎప్పుడు పప్పు పచ్చడేగా అని ముఖం మీదే అంటూ ఉండేది ప్రీతి. ఎందుకంటే తన ఉద్దేశంలో తను రావడం వాళ్ళ వదినకి ఇష్టం లేక కావాలని అలా చేస్తుంది అని అనుకునేది. పైగా వాళ్ళ అమ్మ చెప్పిన చాడీలన్నీ నమ్మి వదిన్ని సాధించడం మొదలుపెట్టేది. ఎన్ని కష్టాలు ఉన్నా మూడో కంటికి తెలియకుండా భర్త విలువ పోకుండా గుట్టుగా కాపురం చేసుకుంటున్న స్నేహ వచ్చిన 4 రోజులకి ఆడపడుచుకి పని చెప్తే బాగుండదు అని ఒక్క పని కూడా చెప్పకుండా ఆమె ఎన్ని గొడవలు పెట్టినా సర్దుకుపోతూనే ఉండేది. కానీ ఒకరోజు ఆఫీస్లో పని ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా లేటుగా బయలుదేరింది స్నేహ. అంతలోనే మాయదారి వర్షం పట్టుకుంది. వర్షం కాస్త తగ్గితే బయలుదేరుతాం అని చూస్తూ ఉంది స్నేహ. కానీ ఎంత సమయం అయినప్పటికీ కూడా వర్షం తగ్గేటట్టే కనిపించడం లేదు. ఇక ఇలానే ఉంటే పిల్లలు ఆకలితో ఎదురు చూస్తారని పరుగున కష్టపడి ఇంటికి చేరుకుంది స్నేహ. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో కరెంట్ లేదు. మెల్లగా తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని క్యాండిల్ వెలిగించింది. పిల్లలు స్నేహ రాగానే ఆకలేస్తుందమ్మా, ఏదైనా పెట్టు అని అడిగారు. అత్తని అడగలేకపోయారా అని అడిగింది స్నేహ. అత్త ఇంట్లో లేదు, వెళ్ళిపోయింది అని చెప్పాడు తన కొడుకు. ఏం జరిగిందో అర్థం కాక అత్తగారిని అడగాలని వాళ్ళ గదికి వెళ్ళింది స్నేహ. అప్పటికే కన్నీరు పెట్టుకొని విలపిస్తూ ఉంది కాంతమ్మ. స్నేహకి ఏమీ అర్థం కాక మామగారిని అడిగింది. ఎప్పుడూ లేటుగా వచ్చే భాస్కర్ ఈరోజు వర్షం పడుతుందని త్వరగా బయలుదేరాడు. సాయంత్రం వచ్చేసరికి కరెంటు పోయింది. పిల్లలు గోల పెడుతున్నారు. తన చెల్లెలు ప్రీతి తన భర్తతో ఫోన్లో మాట్లాడుకుంటూ బాల్కనీలో కూర్చోనుంది. తల్లి మంచం మీద ఉంది. తన తండ్రి హాల్లో పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. వచ్చి రాగానే స్నేహ కోసం ఇల్లంతా వెతికాడు భాస్కర్. కానీ స్నేహ కనిపించలేదు. స్నేహ ఇంకా రాలేదు అని పరందామయ్య గారు చెప్పారు. బాగా వర్షం పడుతూ ఉండటంతో వేడివేడిగా ఏదైనా తినాలి అనిపించింది భాస్కర్కి. పిల్లలు కూడా ఆకలి వేస్తుంది అని గోల చేస్తున్నారు. అందుకే భాస్కర్ తన చెల్లెల్ని పిలిచి ఏదైనా చేసి పెట్టమని చెప్పాడు. ఇక నోరు తెరిచి అన్నయ్య అడగటంతో కాదనలేక వంటగదిలోకి వెళ్ళింది ప్రీతి. వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి రేషనే ఏమీ లేదు. బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు ఇవి తప్ప ఆమెకి వండి పెట్టడానికి ఏమీ కనిపించడమే లేదు. ఇంట్లో సామాన్లన్నీ ఖాళీగా కనిపించాయి. రోజు వదిన తెల్లవారుజామున లేచి అందరికీ వండి వెళ్తుంది అనుకున్నదే కానీ అసలు ఇంట్లో ఏమీ లేకుండా ఎలా ఇలా సర్దుకొని వస్తుందో అర్థం కాక ప్రీతి ఆశ్చర్యపోయింది. తన తల్లి చెప్పిన మాటలన్నీ నిజమే అని అనుకునింది. అన్నా వదినలు తన తల్లిదండ్రులకు పెట్టడం ఇష్టం లేక ఇంట్లో ఏమీ చేయడం లేదని తప్పుగా భావించింది.
హాల్లో కూర్చున్న అన్నని నిలదీసింది ప్రీతి. ఇంట్లో ఏమీ లేదు, ఏం చేయమంటావు? నీ భార్య మోచేతి నీళ్లు తాగమని పెత్తనం మొత్తం ఆమెకిచ్చి తల్లిదండ్రుల్ని కష్టాలు పెడుతున్నావని నిష్ఠూరంగా మాట్లాడింది. తన చెల్లెలు తన బీదరికాన్ని ప్రశ్నించేసరికి మనసు చివుక్కుమంది భాస్కర్కి. ఇన్నేళ్ల కాపురంలో తన భార్య ఏ రోజు కూడా తనని ఇది తీసుకొనిరా, అది తీసుకొనిరా అని ఏ రోజు అడిగిందే లేదు. ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ ఏదో ఒకటి వండి పెడుతూ ఉండేది. అసలు ఇంట్లో ఏమున్నాయో ఏమి లేవో కూడా భాస్కర్కి తెలియదు. సరిగ్గా ఉద్యోగం చేసేవాడు కాదు భాస్కర్. 3 నెలలకి ఒక ఉద్యోగం మారటం వల్ల జీతం కూడా రాక భార్య సంపాదనతోనే ఇల్లు గడపాల్సి వస్తుంది. ప్రీతి అలా అడిగేసరికి ముఖం చూపించుకోలేకపోయాడు భాస్కర్. ప్రీతి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తన తండ్రి సుబ్బరామయ్య కూతుర్ని తిట్టాడు. నీకు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీకు ఏం తెలుసు స్నేహ గురించి? ఎవరో చెప్పిన మాటలు అన్నీ మనసులో పెట్టుకొని నువ్వు అలా మాట్లాడుతున్నావు అని మందలించాడు. భాస్కర్ అసమర్థత కారణంగానే ఇల్లు గడవడం కష్టమవుతుంది. ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండడు మీ అన్నయ్య. పాపం ఆడపిల్ల స్నేహ తన సంపాదనతో ఇల్లు నెట్టుకొని వస్తుంది. నా పెన్షన్ డబ్బులు మీ అమ్మ మందులకే సరిపోవడం లేదు అని కూతురికి వివరించాడు సుబ్బరామయ్య గారు. ఇన్నాళ్ళు తమ పేదరికాన్ని దాచుకుంటూ స్నేహ తన మెట్టినింటికి గౌరవాన్ని కాపాడింది అని చెప్పి అర్థం చేసుకుంది ప్రీతి. బయట వారి దగ్గర పరువు పోకుండా తిన్నా తినకపోయినా అందరినీ ఆదరించిన స్నేహ సంస్కారానికి ప్రీతి మెచ్చుకుంది. ఇన్నాళ్ళు తన తల్లి చెప్పిన మాటలు విని వదిన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు సిగ్గుపడింది. తన అన్న చేతగానితనాన్ని అర్థమయ్యేలా చెప్పింది. నీలాంటి భర్త ఉంటే నేను ఎప్పుడో వదిలేసి వచ్చేదాన్ని. కానీ నీ భార్య దేవత. ఇంటి పని చేసుకొని ఆఫీసులో పని చేసుకొని వచ్చి పిల్లల్ని అత్తమామల్ని చూసుకుంటుంది. ఇంటిని చక్కగా చక్కదిద్దుకుంటుంది. ఆమెకు సాయం చేయకపోగా భారంగా మిగిలిపోయావు అని అన్నకు చివాట్లు పెట్టింది. మీరు ఇంత కష్టంలో ఉన్నారు అని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు. నా రాకతో పాపం వదినికి ఇంకా భారంగా మిగిలాను అని కుమిలిపోయింది. ఇన్నాళ్లుగా తన తల్లి చెప్పిన మాటలకు స్నేహాన్ని అపార్థం చేసుకున్న ప్రీతి తల్లికి 4 చివాట్లు పెట్టింది. నీ పరిస్థితుల్లో మా అత్తగారు గాని ఉంటే నేను వదినంత బాగా చూసుకునేదాన్నే కాదేమో. ఏ జన్మలోనో పుణ్యం చేసుకోబట్టి నీకు మంచి కోడలు దొరికింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వదిన్ని కూతురిలా చూసుకో అని చెప్పి పెట్టే బేడ సర్దుకొని పిల్లల్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయింది ప్రీతి. అలా ప్రీతి వెళ్ళిపోగానే భాస్కర్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని జరిగిందంతా స్నేహతో చెప్పారు సుబ్బరామయ్య గారు. అలా ఇంటి నుంచి వెళ్ళిపోయిన భాస్కర్ ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళి ఒంటరిగా కూర్చున్నాడు. ప్రీతి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని భాస్కర్ సిగ్గుతో చచ్చిపోయాడు. ఒంటరి ఆడదాని మీద బండెడు కష్టం మోపి తానేదో కష్టపడిపోతున్నట్లుగా ప్రతి చిన్నదానికి స్నేహ మీద విసుక్కునే తన ప్రవర్తనని తలుచుకొని సిగ్గుపడ్డాడు. ఇలాంటి భర్త దొరికితే వదిలేసి వస్తాను అని ప్రీతి అన్నమాట భాస్కర్ చెవిలో పదే పదే మారు మ్రోగుతూ ఉంది. తన ఇంట్లో పుట్టి పెరిగిన తన చెల్లిలే తన చేతకానితనాన్ని దుమ్మెత్తి పోసింది. అలాంటిది తన భార్య ఎక్కడో పుట్టి బాగా బతికిన మంచి కుటుంబంలో నుంచి వచ్చింది. కానీ ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. 3 ముళ్ళు 7 అడుగులు వేసినందుకు ఇన్నేళ్లుగా తన కష్టాన్ని బాధని అన్నిటినీ భరిస్తూ తన ఇంటి గౌరవాన్ని నిలబెడుతూ తన తల్లిదండ్రులను చెల్లిని ఆదరిస్తూ వచ్చింది. ఏనాడు ఎవరికోసం చాడీలు చెప్పలేదు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సేవలు చేస్తుంది అని స్నేహ గొప్పతనాన్ని గుర్తించాడు భాస్కర్. ఇన్నాళ్లుగా తనని బాధ పెట్టినందుకు చాలా బాధపడ్డాడు. ఆవేశంలో తన భర్త ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని భయపడిపోయింది స్నేహ. భాస్కర్కి ఫోన్ చేసింది. కానీ భాస్కర్ ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్న భాస్కర్ని చూసి అమాంతంగా వెళ్ళి అతన్ని పట్టుకుని ఏడ్చేసింది స్నేహ. నువ్వెందుకు ఏడుస్తున్నావు స్నేహ? తప్పు నాదే. నేనే నా బాధ్యతని మరిచి నిన్ను ఇన్నాళ్ళుగా కష్టపెట్టాను. మీ ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన నిన్ను మా ఇంట్లో ఒక పని మనిషిని చేశాను. ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటూ ఎదురు మాట్లాడకుండా నన్ను భరిస్తూ వచ్చావు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం
అని తను చేసిన పనికి సిగ్గుపడి స్నేహకు క్షమాపణ చెప్పాడు భాస్కర్. ఆ మాటలకు స్నేహ, నేను ఎవరికీ పని మనిషిని కాదు, ఈ ఇల్లు నాది, మీరందరూ నా వాళ్ళు, నా ఇంటి పని చేసుకోవడం నా ధర్మం, నేను ఏ రోజు అత్తయ్య మామయ్యకు నాకు భారం అని అనుకోలేదు. మీరు బాధ్యత లేకుండా జాబులు మారుతుంటే మీరు చేసింది తప్పు అని చెప్పలేక నాలో నేను నలిగిపోయాను. నా పుట్టింటి వారు ఎంత గొప్పవారైనా నా భర్త విలువ నేను తీసుకోలేను. మీరు ఉన్నది పూరిపాకైనా నాకు స్వర్గంతో సమానం. మీరు నన్ను భారీగా గుర్తించలేకపోయినా నా బిడ్డలకు అన్యాయం జరగకూడదనే మీలోని మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మాట పడని మీ తత్వాన్ని మార్చుకోమని చెప్పలేకపోయాను. అందుకే నాకు నేను సర్ది చెప్పుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుతూ ఉన్నాను అని తన మనసులోని బాధ మొత్తం భర్తకి చెప్పి భాస్కర్ని పట్టుకుని ఏడ్చింది స్నేహ. ఇన్నాళ్ళు తాను ఏ తప్పు చేశాడో తెలుసుకున్నాడు భాస్కర్. తన ప్రవర్తన మార్చుకొని కుటుంబ బాధ్యత తీసుకుంటాను అని స్నేహకి మాటిచ్చాడు. భర్తలో వచ్చిన మార్పును చూసి సంతోషపడింది స్నేహ. ఇక తమకు మంచి రోజులు వస్తున్నాయి అని ఆనందించింది. అనుకున్నట్టుగానే తన తప్పు తెలుసుకున్న భాస్కర్ తన స్నేహితుడి సహాయంతో మంచి ఉద్యోగం సంపాదించాడు. తన మొదటి సంపాదనతో తన భార్యకి ఒక స్కూటీ కొని బహుమతిగా ఇచ్చాడు. తన భార్య బిడ్డల్ని తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కొడుకులో వచ్చిన మార్పుని చూసి సుబ్బరామయ్య గారు తన కోడలు కష్టాలు తీరాయని ఆనందపడ్డాడు. భార్యాభర్తలిద్దరూ కష్టపడి తమ జీవితాన్ని ఆనందంగా మార్చుకున్నారు. ఒక మంచి ఇంటిని కొనుక్కొని ఎంతో సంతోషంగా ఉన్నారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.